మైనర్ బాలిక అంశంపై మీడియా సంస్థలు ప్రతిపక్ష నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు తెలంగాణ మంత్రి సీతక్క. పోలీసులు మహిళా శిశు సంక్షేమ శాఖల దర్యాప్తు వివరాలను ప్రజలకు వెల్లడించేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశాన్ని కొందరు బహిష్కరించడం బాధాకరమన్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో ఒక మైనర్ బాలికపై కాంగ్రెస్ నాయకుడి కుమారుడు లైంగిక దాడి చేసి గర్భవతిని చేశాడన్న ఆరోపణలు వచ్చాయి. ఆరోగ్య సమస్యలతో ఆ బాలికను ఏటూరు నాగారంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత బుధవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై మంత్రి సీతక్క స్పందించారు. తప్పుడు వార్తలతో మైనర్ బాలిక కుటుంబం మానసిక వేదనకు గురవుతోందని మంత్రి పేర్కొన్నారు. ఆధారాలు ఉంటే పోలీసులకు సమర్పించాలని, తప్పుడు కథనాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి సీతక్క. మైనర్ బాలిక అంశంపై మీడియా సంస్థలు ప్రతిపక్ష నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు తెలంగాణ మంత్రి సీతక్క. పోలీసులు మహిళా శిశు సంక్షేమ శాఖల దర్యాప్తు వివరాలను ప్రజలకు వెల్లడించేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశాన్ని కొందరు బహిష్కరించడం బాధాకరమన్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో ఒక మైనర్ బాలికపై కాంగ్రెస్ నాయకుడి కుమారుడు లైంగిక దాడి చేసి గర్భవతిని చేశాడన్న ఆరోపణలు వచ్చాయి. ఆరోగ్య సమస్యలతో ఆ బాలికను ఏటూరు నాగారంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత బుధవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై మంత్రి సీతక్క స్పందించారు. తప్పుడు వార్తలతో మైనర్ బాలిక కుటుంబం మానసిక వేదనకు గురవుతోందని మంత్రి పేర్కొన్నారు. ఆధారాలు ఉంటే పోలీసులకు సమర్పించాలని, తప్పుడు కథనాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి సీతక్క. రైట్, ఇదే అంశంపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. గుడ్ ఈవినింగ్ చిరంజీవి. ఏదైతే ఏటూరు నగరం మండల కేంద్రంలోని ములుగు జిల్లాలోని ఒక మైనర్ బాలిక వ్యవహారానికి సంబంధించి కొందరు ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ పార్టీపై బురద జల్లి మా పార్టీ మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అయితే రాష్ట్ర మంత్రి సీతక్క అయితే మండిపడ్డ పరిస్థితి నెలకొంది. అదే కాకుండా ప్రతిపక్ష నాయకులు కాకుండా కొన్ని మీడియా సంస్థలకు కూడా ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారాలు చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క అనసూయ అయితే తీవ్రంగా ఖండించిన పరిస్థితి నెలకొంది. ఈ ఘటనలో అసలు ఏం జరిగిందనే వాస్తవాలు పోలీసులు మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారుల దర్యాప్తులో తేలిన విషయాలు ప్రజలు ముందుకు ఉంచేందుకు ఏడున్నరంలో ఏర్పరిచిన మీడియా సమావేశానికి ఆమె హాజరైన పరిస్థితి నెలకొంది. అధికారుల విచారణ వివరాలు వెల్లడించేందుకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తే కొన్ని మీడియా సంస్థలు దాన్ని బహిష్కరించి నిరసన చేపట్టడం చాలా విడ్డూరంగా ఉందని మంత్రి సీతక్క అయితే ప్రెస్ మీట్ లో అనడం జరిగింది. ఒక కాంగ్రెస్ నాయకురాలి కుమారుడిపై ఎలాంటి ఆధారాలు లేకుండా అసత్య ఆరోపణలు చేసినందుకు వాస్తవానికి రోడ్డెక్కి నిరసన తెలియాల్సింది మీరు కాదు మేము అని మంత్రి సీతక్క అయితే ప్రకటన విడుదల చేశారు. కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలు తొత్తులుగా మారి కాంగ్రెస్ పార్టీని బదనాం చేస్తున్నారని మంత్రి సీతక్క అయితే ధ్వజమెత్తిన పరిస్థితి నెలకొంది. రేటింగ్స్, రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు వార్తలు ప్రచురించి ఒక మైనర్ బాలిక జీవితంతో చెలగాట మారుతున్నారని ఆమె అయితే మండిపడ్డ పరిస్థితి నెలకొంది. ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ఈ దుష్ప్రచారం వల్ల ఆ మైనర్ బాలిక కుటుంబం తీవ్ర మానసిక క్షోభకు గురవుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కుటుంబానికి ప్రాగాఢ సానుభూతి కూడా నేను తెలియజేస్తున్నానని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. ఆరోపణలు చేస్తున్న వారి వద్ద నిజంగా సరైన ఆధారాలు ఉంటే వాటిని పోలీసులకు సమర్పించి నిలదీయాలని మంత్రి సీతక్క ఒక ప్రతిపక్ష కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి అయితే సవాల్ విసరడం జరిగింది. ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్న మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు పంపుతామని మంత్రి సీతక్క అయితే అన్నారు. ఇదే విధంగా మా పార్టీ ఎదుగుదల చూడలేక, మా కార్యకర్తలు చేస్తున్న మంచి అభివృద్ధి పనులు చూడలేక బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంతమంది తప్పుడు ప్రచారాలు చేసి పార్టీని తప్పుతో పట్టించే పరిస్థితి అయితే చేస్తున్నారని ఇవాళ జిల్లా ఎస్పీ యంత్రాంగం అంతా ఎంక్వైరీ చేసి ఇది తప్పుడు వార్త అని చెప్పేసి అమ్మాయిని శిశు సంక్షేమ శాఖ ఎవరైతే మహిళా అధికారులు తీసుకుపోయి కూడా పరీక్షలు నిర్వహించిన నేపథ్యంలో అక్కడ ఎటువంటి
అఘాయిత్యాలు జరగలేదని నిర్ధారణ అయ్యి మెడికల్ సర్టిఫికేట్ వచ్చింది అని ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు మీరని సీతక్క గట్టిగా నిలదీయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఈరోజు ఒక మైనర్ బాలిక గురించి కొన్ని పత్రికలు, కొంతమంది వ్యక్తులు ముఖ్యంగా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేశారు. అది ఏంటిది ఎట్లా అనేది పూర్తి స్థాయిలో ఇటు పోలీస్ అధికారులు, ఇటు మా ఉమెన్ అండ్ చైల్డ్ వాళ్ళు ఎంక్వైరీ చేసి కొన్ని వాస్తవాలు పెట్టడానికి, ప్రజల ముందు పెట్టడానికి మేము ఈరోజు ప్రెస్ మీట్ పెడితే ఎటు నాగరంలో ఉన్న కొన్ని పత్రికలు, కొంతమంది మీడియా సోదరులు బహిష్కరించి రోడ్డెక్కారు. రోడ్ ఎక్కాల్సింది మీరు కాదు. ఈరోజు మీరు కాంగ్రెస్ మహిళా నాయకురాలు కొడుకు అన్నారు, మేము ఎక్కాలి. ఈరోజు ఒక మహిళ చిన్న బాలిక మీద గర్భం దాల్చిందని తప్పుడు వార్తలు రాసిన ఆ కుటుంబాలు వచ్చి మీ ఇంట్లో ముంగట కూర్చోవాలి, వాళ్ళు రోడ్డు ఎక్కాలి. తప్పుడు వార్తలు స్ప్రెడ్ చేయడమే కాకుండా ఇంకా గొప్ప ఏదో చేసినామని రోడ్డెక్కి ధర్నాలు చేసి కాంగ్రెస్ వాళ్ళు ఏదో బెదిరించారో, ఏం బెదిరించారో వాస్తవాలు తీసుకొని రండి. తప్పు చేసిన వ్యక్తి ఎవడైతుంటాడో వాడిని శిక్షిస్తామని చెప్పినాం. తప్పుడు వార్తలు కూడా స్ప్రెడ్ చేసి ఈరోజు ఒక మహిళ, ఒక బాలిక, మైనర్ బాలిక జీవితంతో చెలగాటాలు ఆడడమే కాకుండా ఈరోజు మీరు ఒక పార్టీకి తొత్తులుగా మారి తప్పుడు ప్రచారాలు చేసి కాంగ్రెస్ను బదనాం చేస్తే మీరు రాజకీయంగా రండి. కానీ ఒక మైనర్ బాలికను ఈ వివాదాల్లోకి లాగి ఆ కుటుంబానికి మానసిక క్షోభన చేయడమే కాకుండా ఇవాళ రోడ్డెక్కి మేము సీతక్క ప్రెస్ మీట్ను బహిష్కరించడం అని చెప్పుకోవడం గొప్పతనమా? ఎందుకు బహిష్కరించారు? మీ దగ్గర ఏమి ఆధారాలు ఉంటే నన్ను వచ్చి నిలదీయాలి కదా. మీ కాంగ్రెస్ లీడర్ తప్పు చేసిండు, లేదా మైనర్ బాలికకు అన్యాయం జరిగింది, ఎందుకు నువ్వు స్పందించమని అడగకుండా రోడ్ ఎందుకు ఎక్కిరా మీరు? ఏటు నాగారం ప్రజలు ఆలోచించాలి. అన్ని పత్రికల యాజమాన్యాలకు కూడా లెటర్లు రాస్తాం. ఒక మైనర్ చిన్న పిల్ల మీద, 14 సంవత్సరాల అమ్మాయి మీద తప్పుడు వార్తలు రాసి తర్వాత అదే మీడియా, అదే విలేకరులు మళ్ళీ రోడ్డెక్కి ధర్నా చేస్తున్నారు. వాళ్ళ నాట ఎవరు బెదిరించారట, ఎవరు బెదిరించారో, ఏం బెదిరించారో మేము బయటకు పట్టుకొస్తాము. మరి మీరు కూడా ఆ అమ్మాయి కుటుంబాన్ని ఎంత మానసిక క్షోభకు గురి చేసిరో మీరు వచ్చి ఫస్ట్ బయటకు వచ్చి పోలీస్ స్టేషన్లో మీ దగ్గర ఎవిడెన్స్ ఏందో చెప్పండి అని మేము డిమాండ్ చేస్తాము.